ఈ వీడియో అయిపోయే టైం కల్లా నువ్వు ఏ బ్రాంచ్ అయినా గానీ, కంప్యూటర్ సైన్స్ గానీ, ఎలక్ట్రానిక్స్ గానీ, మెకానికల్ గానీ, అసలు బయట మార్కెట్ లో ఏమవుతుందో నీకు క్లియర్ గా అర్థమవుతుంది. దాంతో పాటు అసలు ఇలాంటి జాబ్స్ రిప్లేస్ అయిపోతున్నాయి అండ్ ఇలాంటి జాబ్స్ కి బయట మార్కెట్ లో సాలరీస్ ఎక్కువగా పే చేస్తున్నారు. అండ్ నువ్వు గ్రాడ్యుయేట్ అయ్యే టైం కల్లా మార్కెట్ లో సర్వైవ్ అవ్వాలి అంటే ఎటువంటి స్కిల్స్ నేర్చుకోవాలి, ఇవన్నీ కూడా క్లియర్ గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, స్కిప్ చేయకుండా ఎండింగ్ దాకా చూడండి. సో మనం వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కింద వీడియోకి హైప్ బటన్ ఉంటుంది, ఆ హైప్ బటన్ క్లిక్ చేసావంటే వీడియోకి ఛానల్ కి చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియోకి టార్గెట్ 2 lakh హైప్ పాయింట్స్ పెట్టుకుందాము. కింద హైప్ చేసేయండి, మీ సపోర్ట్ చూపియండి. ఫస్ట్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళందరికీ ఉన్న పెద్ద భయం ఏంటంటే ఏఐ వల్ల నా జాబ్స్ పోతాయి, ఏఐ నా జాబ్స్ తినేస్తుంది, ఏఐ నన్ను రిప్లేస్ చేసేస్తుంది అని. దీనికి ఒక ఆనెస్ట్ ఫ్యాక్ట్ చెప్తా చూడు. కరెంట్ గా బయట మార్కెట్ లో నీ జాబ్ కున్న కాంపిటీషన్ ఏఐ కాదు, నీతో పాటే గ్రాడ్యుయేట్ అయ్యే ఇంకో స్టూడెంట్. కాకపోతే ఎవరైతే ఏఐ నేర్చుకున్నారో వాడు నీకు యాక్చువల్ కాంపిటీషన్. ఎందుకంటే ఇప్పుడున్న మార్కెట్ లో నేను రిప్లేస్ చేసేది ఏఐ కాకుండా ఎవరైతే ఏఐ నేర్చుకున్నాడో వాడిని రిప్లేస్ చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు బయట మార్కెట్ లో ఏమవుతుంది, ఒక ఐటీ కంపెనీలో యూజువల్ గా ఒక ప్రాజెక్ట్ చేయాలి అంటే ముందు ఒక 100 మంది డెవలపర్స్ అవసరం పడేవాళ్ళు. ఇప్పుడు ఆ 100 మందిని కాస్త తీసేసి ఏఐ హెల్ప్ తోటి అదే ప్రాజెక్ట్ ని 10 మందితో చేసేస్తున్నారు. దీన్నే ఇండస్ట్రీలో 10:1 కంప్రెషన్ రేషియో అంటారు. ఎందుకంటే ఒక రెగ్యులర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పొద్దు నుంచి రాత్రి దాకా చేసే వర్క్ ని ఏఐ విత్ ఇన్ అవర్స్ లో కంప్లీట్ చేసేస్తుంది. సో ఇలాంటి కేసులో కంపెనీస్ కావాల్సింది ఇంకో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు, వాళ్ళకి కావాల్సింది సాఫ్ట్వేర్ ఇంజనీర్ విత్ ఏఐ స్పెషలైజేషన్. ఎందుకంటే రైట్ నో ప్రతి ఒక్క ఐటీ కంపెనీ లోపల ఒక డెవలపర్ రోల్ కంప్లీట్ గా మారిపోయింది. కోడ్ రాయడం నుంచి ఏఐ తో కోడ్ రాయిపించి ఆ కోడ్ ని వెరిఫై చేయడానికి వచ్చేసింది. ఇక్కడ నీకు అనిపిస్తుండొచ్చు, బట్ వంశీ ఏదో ఒక రోజు అయితే ఏఐ రిప్లేస్ చేస్తుంది కదా, రేపు జాబ్ వచ్చినా కూడా ఎల్లుండైతే జాబ్ పోతుంది కదా అని. అబ్సల్యూట్లీ రాంగ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా చూడు. పాత కాలంలో కంప్యూటర్స్ లేనప్పుడు ప్రతి ఒక్క కంపెనీ లోపల లెక్కలు రాయడానికి బుక్ కీపర్స్ అని సెపరేట్ మనుషులు ఉండేవాళ్ళు. వాళ్ళ పనంతా కూడా పొద్దు నుంచి రాత్రి దాకా ఏం రికార్డ్స్ మెయింటైన్ చేయాల్సి వచ్చినా, ఎటువంటి క్యాలిక్యులేషన్స్ చేయాల్సి వచ్చినా కూడా ప్రతి ఒక్కటి కూడా పెద్ద పెద్ద బుక్స్ లో రాసుకుంటూ వచ్చేవాళ్ళు. బట్ ఒక్కసారి కంప్యూటర్స్ అలవాటు అయ్యి ఎక్సెల్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు భయపడ్డారు, అరే ఇప్పుడు బుక్ కీపర్స్ పని ఏమైపోతుంది, వాళ్ళందరినీ తీసేస్తారా, మా జాబ్స్ రిప్లేస్ అయిపోతాయి ఎక్సెల్ వల్ల. అండ్ నిజం చెప్పాలి అంటే ఆ ఒక్క ఎక్సెల్ ఇన్వెన్షన్ తోటి ఆల్మోస్ట్ 5 lakh బుక్ కీపర్ జాబ్స్ పోయినాయి. బట్ ఒక్కసారి అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ ఇలా ఎక్సెల్ వల్ల అప్రోచబుల్ అవడం వల్ల ఫైనాన్స్ ఇండస్ట్రీ కంప్లీట్ గా ఎక్స్ప్లోడ్ అయిపోయింది. దాంతో ఎవ్రీ సింగిల్ బుక్ కీపర్ ఎవరైతే ముందు మాన్యువల్ గా చేసేవాళ్ళు ఇప్పుడు ఎక్సెల్ తో చేయడం వల్ల 10 times మోర్ వాల్యుబుల్ అయ్యారు. అండ్ బికాస్ ఫైనాన్స్ వాజ్ నౌ యాక్సెసిబుల్ ఫర్ ఎవ్రీ సింగిల్ కంపెనీ, నంబర్ ఆఫ్ బుక్ కీపింగ్ జాబ్స్ గానీ ఆర్ అకౌంటెంట్ జాబ్స్ కూడా డ్రమాటికల్ గా ఎక్స్ప్లోడ్ అయ్యాయి. అండ్ ఈ స్టోరీ వింటుంటే సిమిలర్ కనిపిస్తుందా? ఇప్పుడు ఏఐ తో కూడా ఎగ్జాక్ట్లీ ఇదే అవుతుంది. ఏఐ అండ్ కోడింగ్ ఈ రెండు కూడా అఫోర్డబుల్ అయ్యేసరికి ద నంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఎక్స్ప్లోడ్ అవుతాయి. సో ఎక్స్ప్లోడ్ అయ్యే కొద్దీ ఎవ్రీబడి హూ ఇస్ ఫెమిలియర్ విత్ ఏఐ అండ్ ఎవ్రీబడి హూ నోస్ ఫండమెంటల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్, వీళ్ళకి జాబ్స్ అండ్ ఆపర్చునిటీస్ మార్కెట్ లో 110% ఉంటాయి. దీని గురించి కంప్లీట్ గా మనం ఒక సెపరేట్ వీడియో చేసాము, షుడ్ యూ లెర్న్ ప్రోగ్రామింగ్ ఇన్ దిస్ ఏజ్ అని. ఆ వీడియో చూడండి, ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు మార్కెట్ లో కూడా డెవలపర్ రోల్స్ చేంజ్ అవుతున్నాయి. జస్ట్ కోడర్స్ నుంచి కాకుండా ఏఐ మేనేజర్స్ గా షిఫ్ట్ అవుతున్నారు. అంటే వాళ్ళ జాబ్ అంతా కూడా ఏఐ ని మేనేజ్ చేస్తూ ఏఐ తో కోడ్ రాయిపిస్తూ ఆ ఏఐ రాసిన కోడ్ ని కరెక్ట్ గా కాదని వెరిఫై చేసుకుంటూ రావాలి. నువ్వు ఒక సిఎస్సి స్టూడెంట్ అయితే ఇదంతా విని తర్వాత నీకు అనిపిస్తుండొచ్చు, మరి వంశీ నేను ఇప్పటిదాకా నేర్చుకున్న ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి వాల్యుబుల్ కాదా అని చెప్పేసి. దే ఆర్ అబ్సల్యూట్లీ వాల్యుబుల్. ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ లేనిదే నువ్వు ఏఐ నేర్చుకునే పాయింట్ లేదు. సో ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ ప్లస్ ఏఐ నువ్వు నేర్చుకుంటే పైథాన్ ప్లస్ ఏఐ, ఫుల్ స్టాక్ ప్లస్ ఏఐ, జావా ప్లస్ ఏఐ, వాట్ ఎవర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూర్ లెర్నింగ్, దాంతో పాటు ఏఐ కూడా నేర్చుకున్నావు అంటే బయట మార్కెట్ లో ఈజీగా సర్వైవ్ కాగలుగుతావు. అండ్ కరెంట్ గా ఐటీ ఇండస్ట్రీ కూడా బాగా చేంజ్ అవుతుంది. ఒక బిగ్గెస్ట్ చేంజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది మైండ్ లో బాగా గుర్తుపెట్టుకో. ఫస్ట్ చేంజ్ వచ్చేసి యూజువల్ గా ముందు టెక్ మహీంద్రా, టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీస్ వచ్చి మాస్ గా హైర్ చేసుకుని 100 మందిని తీసుకెళ్లిపోవాలి. బట్ రైట్ నౌ దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. బట్ వీళ్ళ ప్లేస్ లోపల దర్ ఇస్ అనదర్ ఇండస్ట్రీ దట్ ఈస్ షోయింగ్ అప్. వాళ్ళని జీసీసీస్ అంటారు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్. దీని గురించి మనం పాత వీడియోస్ కూడా మాట్లాడుకున్నాము. సో ఎక్కువ డెప్త్ లను పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ కోర్ కాన్సెప్ట్ అయితే ఇదే. ఇప్పుడు గ్లోబల్ కంపెనీస్ ఉంటాయి కదా, బ్యాంక్స్ గానీ, రీటైలర్స్ గానీ, ఫర్ ఎగ్జాంపుల్ వాల్మార్ట్ గానీ, లేదంటే కోకోకోలా గానీ, ఇలాంటి కంపెనీస్ అన్ని ముందే ఏం చేసేవంటే ఇండియాకి మొత్తం ఐటీ సర్వీసింగ్ అంతా వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళు. అంటే ఆ కంపెనీకి అవసరమైన సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా ఇండియాకి ఇచ్చేసేవాళ్ళు. ఇండియా లోపల టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీస్ వాళ్ళని క్లయింట్స్ లాగా పెట్టుకుని ఇంజనీర్స్ తో పని చేయించుకునేవాళ్ళు. బట్ రైట్ నౌ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ ఈ గ్లోబల్ కంపెనీస్ అన్ని కూడా ఇండియాకి అవుట్ సోర్స్ చేయకుండా ఇండియాలోనే వాళ్ళ ఓన్ ఆఫీసెస్ బిల్డ్ చేసుకుంటున్నారు. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ జాబ్స్ అన్ని కూడా వాళ్ళు ఏవైతే హైర్ చేసుకుంటున్నారో ఇవన్నీ కూడా రెగ్యులర్ మెయింటెనెన్స్ జాబ్స్ కాదు, దే ఆర్ యాక్చువల్ డెవలప్మెంట్ ప్రొడక్ట్ లెవెల్ జాబ్స్ అన్నమాట. అంటే ఇక్కడ ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటో తెలుసా, ఈ జీసీసీస్ వల్ల నీకు ఎంఎన్సీ లాంటి ఫెసిలిటీస్ అండ్ జాబ్ సెక్యూరిటీ వస్తుంది. దాంతో పాటు ప్రొడక్ట్ లెవెల్ కంపెనీ అంత ఎక్స్పోజర్ అండ్ టెక్నికల్ నాలెడ్జ్ ఈ రెండు గెయిన్ చేసుకుంటున్నాం అనమాట. అండ్ రైట్ నౌ ఈ జీసీసీస్ అనేవి ఇండియాలో బాగా గ్రో అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ 15-20 years లోపల ఐటీ ఇండస్ట్రీ అంతా కూడా హెవీగా జాబ్స్ ఇక్కడే ఉండబోతున్నాయి. ఓకే, సో ఇక్కడ దాకా కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ క్లియర్ అర్థమైంది కదా. చలో లెట్స్ మూవ్ ఆన్ టు ఈసీఈ స్టూడెంట్స్. నాకు అర్థమైంది మీరు వెయిట్ చేస్తున్నారు ఎప్పటి నుంచో. సిఎస్సి గురించి చెప్పిన చాలా వంశీ, ఒకసారి ఈసీ గురించి కూడా చెప్పు అని చెప్పేసి. లెట్స్ స్టార్ట్ విత్ ఈసీ. మనం వీడియోని కంటిన్యూ చేసే ముందు నీతో నీ ఫ్యూచర్ గురించి ఒక వెరీ ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. రైట్ నౌ నువ్వు ఈ వీడియో చూసే కొద్దీ బయట ఏఐ వల్ల కంప్లీట్ గా వరల్డ్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. అండ్ ఇప్పటిదాకా చాలా మంది అంటున్నారు కదా ఏఐ వచ్చేస్తుంది
కానీ అది కంప్లీట్లీ తప్పు. ఏఐ ఆల్రెడీ వచ్చేసింది. అండ్ ఎవరికైతే ఏఐ ఎలా పనిచేస్తుందో, దాన్ని ఎలా యూజ్ చేయాలి, దాన్ని యూజ్ చేసి అప్లికేషన్స్ ఎలా బిల్డ్ చేయాలి, ఈ నాలెడ్జ్ ఎవరికైతే ఉంటుందో బయట మార్కెట్ లో వాళ్ళకి మాత్రమే జాబ్స్ వస్తున్నాయి, వాళ్ళకి మాత్రమే ప్రమోషన్స్ వస్తున్నాయి. అండ్ మెయిన్ గా లే ఆఫ్స్ అవ్వకుండా వాళ్ళ జాబ్స్ సెక్యూర్ గా ఉంటున్నాయి. నువ్వు కాలేజ్ స్టూడెంట్ అయినా, ఫ్రెషర్ అయినా, జాబ్ సీకర్ అయినా, రేపు నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నేను అడిగే ఫస్ట్ క్వశ్చన్స్ ఏంటో తెలుసా? లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ మీద నీకు ఎంత నాలెడ్జ్ ఉంది, అసలు ఆర్ఏజీ సిస్టమ్స్ అంటే ఏంటి, అండ్ ఒక ఏఐ ఏజెంట్ ని బిల్డ్ చేయగలుగుతావా? ఈ క్వశ్చన్స్ లో వేటికైనా కూడా నీ ఆన్సర్ నో అయితే ఆ జాబ్ నీకు ఇవ్వకుండా వేరే ఇంకెవరికైనా ఇచ్చేస్తారు. అండ్ ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే నీకు ఆల్రెడీ ఇంకా క్లియర్ గా తెలుసు, ఇప్పుడు ప్రతి ఒక్క కంపెనీ కూడా ఏఐ ని యూజ్ చేసుకుని వాళ్ళ అవుట్పుట్ ని పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇలాంటి టైం లోపల నీకు ఏఐ మీద నాలెడ్జ్ లేదంటే ఐదర్ ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో నేను రీప్లేస్ చేస్తారు, లేదంటే నెక్స్ట్ లే ఆఫ్స్ లిస్ట్ లోపల నీ పేరు యాడ్ చేస్తారు. అందుకే నీ ఫ్యూచర్ ని సెక్యూర్ చేసుకోవడానికి సైనోహబ్ జనరేటివ్ ఏఐ అండ్ ఏఐ ఏజెంట్స్ కోర్స్ లో జాయిన్ అవ్వు. అండ్ ఈ కోర్స్ అర్థం కావడానికి నీకు ప్రీవియస్ గా మెషిన్ లెర్నింగ్ బ్యాక్గ్రౌండ్ అక్కర్లేదు, ఎటువంటి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అక్కర్లేదు, అండ్ మెయిన్ గా నీకు ప్రీవియస్ గా ఎటువంటి ఏఐ నాలెడ్జ్ లేకపోయినా కూడా పర్వాలేదు. ఎందుకంటే ఈ కోర్స్ లోపల ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి నేర్పిస్తారు. అండ్ ఈ కోర్స్ అయిపోయే టైం కల్లా నీకు జనరేటివ్ ఏఐ అంటే ఏంటి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఏంటి, చాట్ జీపీటీ ఎలా పనిచేస్తుంది, నువ్వు చాట్ జీపీటీ ఒక క్వశ్చన్ అడిగినప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఏమవుతుంది, ఆర్ఏజీ సిస్టమ్స్ అంటే ఏంటి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటి, అండ్ వాటిని ఎలా బిల్డ్ చేయాలి, ఇవన్నిటి మీద కంప్లీట్ నాలెడ్జ్ అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో నువ్వు ఐటీ డొమైన్ అయినా, కోర్ డొమైన్ అయినా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా, సపోర్ట్ రోల్ అయినా, స్టూడెంట్ అయినా, గ్రాడ్యుయేట్ అయినా, ఫ్రెషర్ అయినా, వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా, ఈ మార్కెట్ లో సర్వైవ్ అవ్వాలి అంటే ఈ ఏఐ సర్టిఫికేషన్ కోర్స్ నీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఫర్ ఎ వెరీ వెరీ లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం కింద డిస్క్రిప్షన్ లోపల అండ్ పిన్డ్ కామెంట్స్ లోపల 90% డిస్కౌంట్ ఉన్న కోర్స్ లింక్ నేను యాడ్ చేస్తాను. సో నీ ఫ్యూచర్ సెక్యూర్ చేసుకోవడానికి అండ్ ఏఐ రెడీ అవ్వడానికి కింద కోర్స్ లింక్ క్లిక్ చేసి ఇప్పుడే ఎన్రోల్ అయిపో. ఎన్రోల్ అయిన తర్వాత కోర్స్ డీటెయిల్స్ అండ్ క్రెడెన్షియల్స్ ఈ రెండు కూడా నీ ఈమెయిల్ కి అండ్ వాట్సాప్ కి వచ్చేస్తాయి. సో లేట్ చేయకుండా ఆఫర్ ఎక్స్పైర్ అవ్వక ముందే కింద డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేసి ఎన్రోల్ అయిపోయి నీ ఫ్యూచర్ ని సెక్యూర్ చేసుకో. ఇప్పటిదాకా ఈసీ తీసుకుని కోర్ జాబ్స్ కోసం ఏం చేసేవాళ్ళు, ప్రతి ఒక్కరు ఒక బ్యాకప్ ఆప్షన్ లా చూసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఈసీ జాయిన్ అయ్యే ముందు వాళ్ళు క్లియర్ గా ఏం చెప్పారు, నువ్వు ఈసీ తీసుకున్నావు అంటే నువ్వు సాఫ్ట్వేర్ కి వెళ్ళొచ్చు, హార్డ్వేర్ కి వెళ్ళొచ్చు అని చెప్పేసి. బట్ ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసరికి వాళ్ళు ఎటు వాళ్ళు అర్థం కాకుండా కన్ఫ్యూజ్ అయ్యి కూర్చుంటారు. బట్ రీసెంట్ గా ఇండస్ట్రీ అడ్వాన్స్మెంట్స్ తోటి ఫస్ట్ టైం ఏమవుతుందంటే కోర్ జాబ్ అనేది జస్ట్ ఒక బ్యాకప్ ఆప్షన్ కాకుండా ఇట్ ఈస్ ఈవెన్ బికమింగ్ అ బెటర్ ఆప్షన్ ఫర్ యూ. ఒకప్పుడు ఇండియాలో ఈసీ మీద అన్ని జాబ్స్ లేవు కాబట్టి చాలా మంది ఈసీ గ్రాడ్యుయేట్స్ కూడా సింపుల్ గా ఐటీ సైడ్ జాబ్స్ కోసం ఎదుర్కొనేవాళ్ళు. బట్ రైట్ నౌ ద సిచువేషన్ ఇస్ చేంజింగ్. ఎందుకంటే సెమీకండక్టర్ బూమ్ వల్ల ఇండియాలో ఒక మ్యాసివ్ చేంజ్ కనిపిస్తుంది. టాటా ఎలక్ట్రానిక్స్ గానీ, మైక్రాన్ గానీ ఇలాంటి కంపెనీస్ ఇండియాలో పెద్ద పెద్ద ఫ్యాబ్రికేషన్ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దీని లోపల ఈసీకి సంబంధించి ఎన్నో కోర్ డొమైన్ జాబ్స్ రాబోతున్నాయి. ప్రాసెస్ ఇంజనీర్స్, విఎల్ఎస్ఐ అండ్ ఎంబెడెడ్ ఇంజనీర్స్ ఇలా డిఫరెంట్ డొమైన్స్ లో థౌసండ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఇస్ ఏఐ ఇంపాక్ట్ ఈ ఇండస్ట్రీ కూడా ఉంది. బట్ ఇక్కడ ఏఐ జాబ్స్ రిప్లేస్ చేయడం కాకుండా ఆ జాబ్స్ ని ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ గా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిప్ డిజైన్. ముందు ఒక చిప్ డిజైన్ చేయాలి అంటే ఇట్ యూస్ టు టేక్ 6 months నుంచి 1 year దాకా టైం పడేది. బట్ రైట్ నౌ ఏఐ యూజ్ చేసుకుని చాలా కంపెనీస్ వాళ్ళ చిప్ డిజైన్ ప్రాసెస్ ని ఈజీగా విత్ ఇన్ అవర్స్ టు వీక్స్ లో కంప్లీట్ చేసుకుంటున్నారు. దీని వల్ల ఒక హార్డ్వేర్ ఇంజనీర్ జాబ్ రీప్లేస్ అవ్వట్లేదు, అది జస్ట్ చేంజ్ అవుతుంది. సిస్టమ్ లెవెల్ డిజైన్ కి, లాజిక్ వెరిఫికేషన్ కి, కోడ్ డిజైనింగ్ కి. సో బేసిక్లీ ఆ హార్డ్వేర్ జాబ్ కూడా ఏఐ తో పాటు సాఫ్ట్వేర్ జాబ్ కింద కన్వర్ట్ అవుతుంది. సో నువ్వు ఒక ఈసీ స్టూడెంట్ అయితే నువ్వు మార్కెట్ లో సర్వైవ్ అవ్వాలి అంటే నువ్వు నేర్చుకుంటున్నావు ఏదైతే ఉందో ఇప్పుడు సెమీ కండక్టర్స్ గానీ, మైక్రో కంట్రోలర్స్ గానీ, విఎల్ఎస్ఐ గానీ ఇవన్నీ స్కిల్స్ తో పాటు కంపల్సరీగా ఏఐ స్కిల్స్ ఆర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నీకున్న కోర్ డొమైన్ స్కిల్స్ ప్లస్ ఏఐ స్కిల్స్ ఉన్నప్పుడే బయట మార్కెట్ లో నాట్ ఓన్లీ విల్ హ్యావ్ ఎ ఫైటింగ్ ఛాన్స్ బట్ నీకు ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ దొరుకుతాయి. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ వద్దాం. మెకానికల్ ఇంజనీరింగ్ రైట్ నౌ ఇట్స్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫీల్డ్. అది ఎందుకంటే మెకానికల్ ఇంజనీరింగ్ లోపల 2 పెద్ద బూమ్స్ నడుస్తున్నాయి. ఒకటి ఈవీ, ఇంకోటి ఏఐ. ఇండియా ఆల్రెడీ గ్లోబల్ గా 3rd బిగ్గెస్ట్ ఈవీ మార్కెట్ మనది. అండ్ దాంతో పాటు మన దగ్గర ఉన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఏథర్ గానీ, ఓలా గానీ, టాటా మోటార్స్ గానీ వీళ్ళందరికీ పెద్ద ప్రాబ్లం నడుస్తుంది. ఆ ప్రాబ్లం ఏంటి అంటే ఈ డొమైన్ ఎంత ఫాస్ట్ అయితే గ్రో అవుతుందో ఈ డొమైన్ కి తగ్గ టాలెంట్ అంత ఫాస్ట్ గ్రో అవ్వట్లేదు. అంటే ఈ కంపెనీస్ అన్నిటికున్న జాబ్ రిక్వైర్మెంట్స్ కి తగ్గ క్యాండిడేట్స్ వాళ్ళు దొరకట్లేదు మార్కెట్ లోపల. సో ఈ డొమైన్ లో మెకానికల్ ఇంజనీర్స్ ఎవరికైతే మంచి కోర్ డొమైన్ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళకి ప్రీమియం సాలరీస్ ఇచ్చి మరి హైర్ చేసుకుంటున్నారు. అండ్ రైట్ నౌ మెకానికల్ ఇంజనీరింగ్ జాబ్స్ ఎలా చేంజ్ అవుతున్నాయి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంటే ఎక్కువ ఫోకస్ అంతా కూడా డిజైన్ మీద వస్తుంది. సో దట్ ఒక ఇంజన్ మ్యానుఫ్యాక్చర్ చేసే ముందు ఆర్ ఒక వెహికల్ మ్యానుఫ్యాక్చర్ చేసే ముందు ఫస్ట్ సాఫ్ట్వేర్ లో ఆ ఇంజన్ పర్ఫార్మెన్స్ ని, ఆ పార్ట్ పర్ఫార్మెన్స్ ని ప్రాపర్ గా సిమ్యులేట్ చేసి అన్ని పారామీటర్స్ కరెక్ట్ గా ఉన్నాయి అనుకున్నప్పుడే మ్యానుఫ్యాక్చర్ కి వెళ్తున్నారు. సో ఇలాంటి కేసెస్ లోపల ఆ పారామీటర్స్
ని మెజర్ చేయడానికి, అనలైజ్ చేయడానికి, ఆ డేటాని అనాలిసిస్ చేయడానికి యూ విల్ నీడ్ పైథాన్. దాంతో పాటు ప్రాపర్ గా సిమ్యులేషన్ టూల్స్ కూడా నేర్చుకోవాలి. అండ్ వీటి మీద ఇఫ్ యూఆర్ లెర్నింగ్ ఏఐ, ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ వెరీ బిగ్ యాడ్ అడ్వాంటేజ్ ఫర్ యువర్ కెరియర్. సో ఐ హోప్ దీంతో పాటు మెకానికల్ ఇంజనీర్స్ కూడా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. నౌ లెట్స్ టాక్ అబౌట్ ఎ పర్టికులర్ రోల్. దాంట్లో మెకానికల్ గానీ, సివిల్ గానీ, ట్రిపుల్ గానీ, ఈసీఈ వాళ్ళు గానీ, సిఎస్ఈ వాళ్ళు గానీ ఎవరైనా ఎంటర్ అవ్వచ్చు అండ్ ఎంటర్ అయ్యి ప్రీమియం సాలరీస్ తీసుకోవచ్చు. అవే జనరేటివ్ ఏఐ రోల్స్. రైట్ నౌ మార్కెట్ అంతా కూడా ఏఐ సైడ్ షిఫ్ట్ అవుతుంది అండ్ ఏఐ వల్ల కొత్త కొత్త జాబ్ టైటిల్స్ వస్తున్నాయి. ఏఐ ఇంజనీర్ అని, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని, ఇలా రోజుకు కొత్త టైటిల్ వస్తుంది. బట్ ఎగ్జాక్ట్లీ ఈవీ కంపెనీస్ లాగా ఏఐ కంపెనీస్ కూడా బయట టాలెంట్ చాలా తక్కువ ఉంది. అంటే స్టూడెంట్స్ ఎవరికైతే ప్రాపర్ గా ఏఐ ఫండమెంటల్స్ బాగొచ్చో, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ బాగొచ్చో, ఆర్ఏజీ సిస్టమ్స్ ఇలాంటి వాటి మీద క్లారిటీ ఉందో అలాంటి వాళ్ళకి ప్రీమియం సాలరీస్ ఇచ్చి మరీ హైర్ చేసుకుంటున్నారు కంపెనీస్. ఎందుకంటే ఈ టెక్నాలజీ ఇంకా ఎవాల్వ్ అవుతుంది కాబట్టి ఎవరికి కూడా కంప్లీట్ నాలెడ్జ్ లేదు. సో ఇలాంటి కేసెస్ లోపల ఎవరికైతే ఫండమెంటల్ నాలెడ్జ్ ఉన్నా ఆర్ ఆ ఫండమెంటల్స్ కంటే కొంచెం ఎక్కువ నాలెడ్జ్ ఉన్నా కూడా దే హ్యావ్ అ వెరీ వెరీ బిగ్ అడ్వాంటేజ్ ఇన్ ద మార్కెట్. సో వీడియో అయిపోక ముందు ఇంకొకసారి రిమైండ్ చేస్తున్నాను, సైనోహబ్ జెనరేటివ్ ఏఐ అండ్ ఏఐ ఏజెంట్స్ కోర్స్ 90% డిస్కౌంట్ ఉన్న కోర్స్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో అండ్ పిన్ కామెంట్స్ లో ఉంటుంది. ఈ కోర్స్ లోపల అసలు జనరేటివ్ ఏఐ అంటే ఏంటి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఏంటి, అసలు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, అండ్ ఏఐ ఏజెంట్స్ అండ్ వాటిని ఎలా బిల్డ్ చేయాలి, ఇవన్నీ కూడా ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ నాలెడ్జ్ నేర్పిస్తారు. సో నీ ఫ్యూచర్ సెక్యూర్ చేసుకోవడానికి కింద కోర్స్ ఆఫర్ అయిపోక ముందే డిస్క్రిప్షన్ లో లింక్ క్లిక్ చేసి కోర్స్ ఎన్రోల్ అయిపో. సో దాట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియోలో మనము కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఈసీ స్టూడెంట్స్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, మెకానికల్ స్టూడెంట్స్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో క్లియర్ డిస్కస్ చేసాము. ఇది కాకుండా ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి అంటే కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ నువ్వు నీ కెరియర్ గురించి జెన్యున్లీ సీరియస్ ఉన్నావు అంటే కింద సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసుకో. ఈ ఛానల్ లో వచ్చే ప్రతి ఒక్క వీడియో కూడా నీ కెరియర్ కి హెల్ప్ అయ్యేలానే ఉంటుంది. అండ్ దాంతో పాటు ఈ ఛానల్ సపోర్ట్ చేయడానికి, ఈ వీడియోని సపోర్ట్ చేయడానికి కింద హైప్ బటన్ ఉంటుంది. ఆ హైప్ బటన్ క్లిక్ చేయి. నువ్వు ఆ హైప్ బటన్ క్లిక్ చేసిన ప్రతిసారి ఈ వీడియో ఇంకో 10 మందికి రీచ్ అవుతుంది. అండ్ వీడియో ఎండింగ్ దాకా చూసావు అంటే వీడియో ఎండింగ్ దాకా చూసాను అని కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయి. ఇట్ జెన్యున్లీ మేక్స్ మీ లాట్ మోర్ హ్యాపియర్. దాంతో పాటు మన ఛానల్ 100K టచ్ కాబోతుంది కాబట్టి 100K కి ఎటువంటి వీడియో కావాలో కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.